హైదరాబాద్ జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉన్నదని, వారి సమస్యల పరిష్కారానికి సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. పవిత్ర రంజాన్ మాసం క్రమశిక్షణ, సహనం, సేవాభావం, మానవత్వానికి ప్రతీకమని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ TUWJ, తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ TUWJF సంయుక్త ఆధ్వర్యంలో బషీర్బాగ్ సోరవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో నిర్వహించిన దావత్-ఇఫ్తార్ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సమాజంలో అట్టడుగు వర్గాల గొంతుకుగా నిలిచే జర్నలిస్టులు కుల మతాలకు అతీతంగా ఇఫ్తార్ వేడుకలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో వారు వారధిలా పనిచేస్తున్నారని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి చెప్పారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన మరొకసారి స్పష్టం చేశారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ విషయంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, అక్రిడిటేషన్ కమిటీలో జర్నలిస్టుల సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని కూడా మంత్రి చెప్పారు. అలాగే ఇళ్ల స్థలాల కేటాయింపు, హెల్త్ కార్డుల మంజూరు వంటి అంశాల్లో కూడా సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అక్రిడిటేషన్ కార్డుల జారీలో కానీ, అక్రిడిటేషన్ కమిటీల ఏర్పాటులో కానీ జర్నలిస్టుల అందరి సలహాలు, సూచనలు తీసుకొని ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ K. శ్రీనివాసరెడ్డి, IJU మాజీ అధ్యక్షుడు దేవులపల్లి అమర్, సుల్తాన్ ఉల్ ఉలూం విద్యా సంస్థల సెక్రటరీ జాఫర్ జావేద్, పిస్తా హౌస్ CEO MA మజీద్, TUWJ అధ్యక్షులు K. విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి K. రామనారాయణ, TUWJF అధ్యక్షులు MA మజీద్, ప్రధాన కార్యదర్శి సయ్యద్ గౌస్ మొహియుద్దీన్, TUWJ కార్యదర్శులు K. శ్రీకాంత్ రెడ్డి, V. యాదగిరి, కోశాధికారి M. వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగారి కిరణ్, HUJ అధ్యక్ష కార్యదర్శులు శివశంకర్, గౌడ్, షౌకత్ హమీద్, చిన్న, మధ్యతరగతి పత్రికల అసోసియేషన్ అధ్యక్షులు యూసఫ్ బాబు, ప్రధాన కార్యదర్శి అశోక్, ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గంగాధర్, హరి, వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగరాజు, హరీష్లతో పాటు సుమారు 150 మంది ఉర్దూ జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏర్పాటు చేసిన ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు, అదే రకంగా సీనియర్ జర్నలిస్ట్ అమర్ గారు, ఇంకా యూనియన్ సభ్యులు చాలా మంది మిత్రులు పేరుపేట వారందరికీ, ముస్లిం సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి సలాం చెప్పుకుంటూ, పవిత్ర ఈ రంజాన్ మాసంలో ఒక్కపోతే ముందు సర్వమత ప్రజలందరూ మంచిగా ఉండాలని, అష్టైశ్వర్యాలు, ఆరోగ్యంతో ఉండాలని అల్లాని ప్రార్థిస్తున్నారు. మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి ఈ శాఖ మంత్రిగా నా పక్షాన, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, మీకు తెలియదు కాదు, ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలకి, అభివృద్ధికి ఎలా పెద్దపీట వేస్తుంది, సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ అన్ని మతాలని సమదృష్టితో ఈ ప్రభుత్వం చూస్తున్న సంగతి మీకు తెలియదు కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే సెక్యులర్ ప్రభుత్వం. మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ముస్లిం సోదరులు ప్రతి టైంలో కష్టం వచ్చినప్పుడల్లా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అండదండలుగా ఉన్నారు. దానికి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. మరొకసారి నా ముస్లిం సోదరులందరికీ ఈ రంజాన్ వేడుకలకు శుభాకాంక్షలతో
ఈద్ ముబారక్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. Right.